ప్రభావతిని ముప్పు తిప్పలు పెట్టిన శృతి ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, హాల్లో జరుగుతుంది కదా రోహిణికి మరియు ప్రభావతికి మీనాకి మధ్య యుద్ధం. రోహిణిని చెప్పిన చాడీలు కల్పిత కథలకి ప్రభావతి నమ్మిపోతుంది. నమ్మి ఇద్దరు ఒక్కటవుతారు, ప్రభావతి మరియు రోహిణి. తను చెప్పిన అల్లికలకు కథలకు విని మీనా పైన చేసుకోవడానికి పోతుంది ప్రభావతి. తర్వాత ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతారు. కిచెన్లో మాట్లాడుకుంటారు మీనా మరియు బాలు. ఏంటండి, ఏది చేసినా నా మీదికే వస్తుంది, అత్తయ్య గారు నన్నే కంట్లో పెట్టుకుంటున్నారు అంటే, ఏం బాధపడకు మీనా, నువ్వు అసలు నిజమేంటి అబద్ధమేంటో నేను తెలుసుకుంటాను అని చెప్తాడు బాలు. ఇంతలో గోడచాటున ఉండి రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది. బాలు మరియు మీనా మాట్లాడుకుంటుంటే బాలు అంటాడు, లేదు మీనా, మన పార్లమ్మ అల్లిన కథ అదంతా కథ అని నాకు తెలుసు. ఎందుకంటే తను తప్పు చేసింది అన్నప్పుడు నేను చేయలేదు, నేను మనోజ్ వల్లనే ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పొచ్చు కదా. చాలాసేపు ఆలోచించి తర్వాత తన యొక్క అల్లికను కథను చెప్పింది. దానికి అమ్మావతి నమ్మేసింది. నేను ఎలాగైనా ఆ దొంగచాటు కథను అసలు ఏంటి నిజమేంటో నేను తెలుసుకుంటాను మీనా, నువ్వేం బాధపడకు అని చెప్తాడు బాలు మీనాకు. సరేనండి అని అంటుంది. తెల్లవారుతుంది. తెల్లవారి మీనా హాస్పిటల్కి ప్రతిరోజు పూలు తీసుకువెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఆ తెల్లవారి తీసుకువెళ్తుంది హాస్పిటల్కి, సుమతి వాళ్ళ హాస్పిటల్కి పూలమాల తీసుకొని వెళ్తుంది. ఇక్కడ సుమతి అకౌంటెంట్ ఉంటుంది. ఒకసారి పిలుస్తారా అంటే, సరే అండి మీరు అక్కడ కూర్చోండి నేను పిలుస్తాను అని సుమతిని అందులో ఉన్న రిసెప్షనిస్ట్ పిలుస్తుంది. ఏంటక్క ఇంత పొద్దున్నే వచ్చావు అంటే, ఏం లేదు సుమతి, పూలిద్దామని వచ్చాను అంటే, కాఫీ తాగుదాం తాక్క అని తీసుకెళ్తుంది సుమతి. కాఫీ తాక్కుంటూ, అక్క రోహిణి గురించి ఏమైనా తెలిసిందా అంటే, ఏంటి తెలియాలి సుమతి, నువ్వు చేసిన పనికి నేను తిట్లు తిన్నాను ఇంట్లో, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, అందరికీ తెలిసింది ఇంట్లో అంటే, అలా ఎలా తెలుస్తుంది అక్క అనడంతో, నేను శృతికి చెప్పాను, శృతి నోట్లో మాటాగాక రవికి చెప్పింది, రవి నోట్లో మాటాగాక బాలుకు చెప్పాడు, బాలు నోట్లాగాక సత్యం మామయ్యకు చెప్పారు, మామయ్య అత్తయ్యకి చెప్పారు. ఇలా అందరికీ తెలిసిపోయింది. హాల్లో పెద్ద గొడవే జరిగింది. అత్తయ్య నా మీదికి కొట్టడానికి వచ్చింది అని చెప్పడంతో, అయ్యో అక్క అలా జరిగిందా, మరి రోహిణి ఏమంది అనడంతో, రోహిణి తన మనోజ్ వల్లనే ప్రెగ్నెంట్ అయ్యి పోయింది అని చెప్పింది అని చెప్తుంది సుమతి. అవునో కాదో ఒకసారి నేను తెలుసుకొని రావాలా అక్క, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే, లేదు ఇంకా ఎందుకు తెలుసుకోవడం, వద్దు ఇప్పటికీ జరిగిన గొడవ చాలు అని చెప్పేసి అంటుంది మీనా. ఇంతలో వెళ్ళిపోతుంది అక్కడ నుండి మీనా. వెళ్ళడంతో హెచ్ఆర్ వస్తాడు, హాస్పిటల్ హెచ్ఆర్. ఇక్కడ సుమతి అకౌంటెంట్ను పిలిపించు అనడంతో ఫోన్ చేస్తుంది రిసెప్షనిస్ట్ మళ్ళీ సుమతికి. హెచ్ఆర్ వచ్చారు మీకోసం అనడంతో, ఏంటి సార్ ఏంటి అనడంతో, ఏంటమ్మా నీ పని ఏంటి ఇక్కడ, నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు చేసిందేంటి, మన హాస్పిటల్కి వచ్చిన క్లయింట్ల యొక్క హెల్త్ రిపోర్ట్స్ బయటికి చెప్పడం అది కరెక్ట్ కాదు కదా, నువ్వు ఎలా చెప్పావు, అలా చెప్పడం వల్ల నీ జాబ్ నేను తీసేస్తున్నాను అని చెప్తాడు హెచ్ఆర్. లేదు సార్ ప్లీజ్, నేను ఎంతో కష్టపడి చదువుకొని జాబ్లో స్థిరపడ్డాను, ప్లీజ్ సార్ అలా చేయకండి అని బ్రతిమలాడుతుంది హెచ్ఆర్ని. సరే నువ్వు ఇలా తప్పు చేసావు, ఫస్ట్ సారి చేసావు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నా, అయినా నీ జీతం సగం కట్ చేస్తున్నా అంటే, లేదు సార్ అలా ఎలా కట్ చేస్తారు అంటే, ఉంటే ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు అనడంతో, సరే సార్ ఇంకోసారి చెయ్యను, హాఫ్ సాలరీ అయినా పర్లేదు అని చెప్పేసి సుమతి బాధపడుతూ ఉంటుంది. సుమతి ఇంతలో సీన్ కట్ చేస్తే, ఇంటికి వెళ్ళిన మీనాకి వాళ్ళ తోటి పూలు అమ్ముకునే అక్కలు వచ్చి, మనకు నైటు ప్రోగ్రాం ఉంది, పూలు అల్లడానికి వస్తావా మీనా అని మాట్లాడతారు. లేదక్క నేను రాలేను, ఈయన నైటు వస్తాడు, తనకి నిద్ర ఉండదు సరిగ్గా, ఫుడ్ పెట్టాలి, అన్నం పెట్టాలి కదా, నాకు వీలు కాదు అని చెబుతుంది మీనా తోటి వాళ్ళతో. చెప్పడంతో ఇంతలో రవి కూడా ఫోన్ చేస్తాడు శృతికి, నేను ఈరోజు రావట్లేదు, నాకు ఒక బర్త్డే పార్టీ ఉంది అని. అవునా, నువ్వు నాకు ముందే చెప్పచ్చు కదా, టైం మీద ఎందుకు చెప్తున్నావు అని కోప్పడుతుంది, అలుగుతుంది శృతి రవి పైన. ఇంతలో రవి మళ్ళీ మీనాకు ఫోన్ చేస్తాడు, వదిన నాకు కొంచెం ప్రోగ్రాం ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది, నేను వచ్చాక ఫోన్ చేస్తా, డోర్ తీయండి అని చెప్తాది మీనాకి. రవి చెప్తాడు, సరే రవి అని చెప్తుంది మీనా. ఇంతలో శృతి వాళ్ళ హస్బెండ్ రవి రాడు మరియు మీనా బాలు ఫోన్ చేస్తాడు మీనాకి, నేను ఈరోజు లాంగ్ ట్రిప్ వెళ్ళేది ఉంది, నేను ఇంటికి రావట్లేదు,
ప్రొద్దున వస్తాను అని చెప్తాడు మీనాకు ఫోన్ చేసి. మీనా అన్ని క్వశ్చన్స్ చేస్తుంది. అయ్యో ఎలా అండి, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ తింటారు, ఎలా వెళ్తారు, జాగ్రత్త మీరు అని చెప్తా ఉంటే, నేను చూసుకుంటానులే మీనా, నా బుర్ర తినకు అని పెట్టేస్తాడు బాలు. ఇంతలో మళ్ళీ తిరిగి ఆ పూలల్లడానికి వెళ్దామనేసి అక్కలకు ఫోన్ చేస్తే, నువ్వు రావంటే మేము వేరే పద్మక్కకు చెప్పాం మీనా, సరే ఇప్పుడు వద్దు అని చెప్తారు మీనాకి. సరేలే అనేసి మీనా ఊరుకుంటుంది. ఇంతలో శృతికి కూడా రవి రాడు కాబట్టి శృతి మరియు మీనా ఇద్దరు ఒక సినిమా చూద్దాం, హర్రర్ సినిమా చూద్దాం అనేసి మాట్లాడుకుంటారు. అమ్మో నాకు దయ్యాలంటే భయమవుతుంది శృతి, నేను చూడలేను అని అంటే, ఏం కాదక్క చూద్దాం రా అని ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారు హర్రర్ సినిమాని. మీనా మరియు శృతి మరియు మీనా సినిమా చూస్తూ భయపడుతూ ఉంటుంది. మీనా, అమ్మో వద్దు శృతి, నాకు భయం అవుతుంది, వద్దు శృతి వద్దు అనడంతో ఈ అల్లరికి బయటికి వస్తుంది ప్రభావతి. ఏంటే ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి ఇక్కడ, తిని పడుకోక అంటే, ఏంటంటే సినిమా చూస్తుంటే మీనా భయపడుతుంది అంటే, ఏంటే చిన్న పిల్లవా నువ్వు భయపడడానికి, దయాల సినిమా చూస్తే దయ్యం అంటే నీకు అంత భయమా, బాగా ఓవర్ చేస్తున్నావు, చేసిన కాడికి చాలు, ఊరుకోయిగా మూసుకొని పడుకో అని కోపడుతుంది ప్రభావతి. కోపం వస్తుంది శృతికి. ఏంటంటే మీకు లేదా, మీకు భయం కాదా అంటే, ఏంటే చిన్నప్పుడు అర్ధరాత్రి నేను ఒక్కదాన్నైనా బయట తిరుగుతాను, నాకేంటి భయం, నాకు అసలే భయం ఉండదు అనడంతో, అవునా భయం లేదా అనేసి ఏం చేస్తారు, మీనా మరియు శృతి ఇద్దరు కలిసి ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు ఫ్రెండ్స్. రూమ్ దగ్గరికి వెళ్ళి మైక్లో సౌండ్ హర్రర్ సినిమా పెట్టి అన్ని దయ్యాల సౌండ్స్, అన్ని కూతలు పెట్టి మనోజ్ను మరియు ప్రభావతిని బాగా భయపట్టిస్తారు ఫ్రెండ్స్. ఈ సౌండ్స్కి ప్రభావతికి మేల్కొచ్చి ప్రభావతి భయపడుతుంది, రూమ్లో మనోజ్ భయపడతా ఉంటాడు. ఇద్దరు కలిసి ఏంటి సౌండా అని బయటకు వచ్చి ఒకరికొకరు ప్రభావతి మరియు మనోజ్ తాకి హా అని బాగా భయపడిపోయి కింద పడుతుంది ప్రభావతి. ఇదంతా చేసింది కారణం మీనానేనని లాస్ట్కి మీనానే తిడుతుంది ఫ్రెండ్స్. పాపం చూడాలి, ప్రభావతిని ఒక ఆట ఆడేసుకుంటుంది శృతి, అయినను మీనానే తిడుతుంది ప్రభావతి.